ఆ గండం గిండం అంతా నీ భ్రమ. ఇప్పుడే వెళ్ళి నందితికి నిజం చెప్దాం పద. భాస్కర్, కాపాడండి, అయ్యో కాపాడండి, కాపాడండి. కాపాడండి, కాపాడండి, కాపాడండి. మీరా, అయ్యో అయ్యో. అమ్మా మీరా, ఏమైంది తల్లి? ఎలా జరిగిందమ్మా? తెలీదు నాన్న, వంటగదిలో కనీసం గ్యాస్ స్టవ్ కూడా ఆన్లో లేదు. టిఫిన్ తిందామని వస్తే ఎలా అంటుకుందో కూడా అర్థం కావట్లేదు. అయ్యో, ఈ మధ్య ఇలాంటివే తరచుగా జరుగుతున్నాయి. నిన్న గీజర్ షాక్ కొట్టింది. మొన్నేమో మేడం మీద నుంచి దిగుతుంటే కాలు జారి పడబోయాను. అక్కడ కూడా ఎవరూ లేరు, కానీ అక్కడ నూనె ఎలా పడిందో, ఇప్పుడు ఈ చున్నీ ఎలా అంటుకుందో, గీజర్ ఎలా షాక్ కొట్టిందో అర్థం కావట్లేదు. చూసారా భాస్కర్, చూసారా? ఇవే నేను చెప్పిన అటాక్స్. ఇవి కావాలని జరుగుతున్నాయా లేక యాదృచ్ఛికంగానా అనేది నాకు సందేహం ఉంది. మంచికి జరిగిందో చెడుకు జరిగిందో తెలియదు, కానీ వసుంధర ఇక్కడ లేకపోబట్టే తను క్షేమంగా ఉంది. ఒకవేళ తనే గనక ఇంట్లో ఉంటే ఈ పాటికి ఏమయ్యేదో. భాస్కర్, ఇప్పుడైనా అర్థమైందా? ఈ నిజం బయటపడితే ఇద్దరు ప్రాణాలు పోతాయి. ఒకటి నందిత, రెండు వసుంధర. భాస్కర్, వసుంధరని చిన్నప్పటి నుంచి నీ గుండెల్లో మోసినట్టే ఈ నిజాన్ని కూడా అక్కడే ఇంకొన్నాళ్ళు మొయ్యి భాస్కర్. ప్లీజ్ భాస్కర్. అమ్మా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. వెళ్ళు, వెళ్ళమ్మా, పో. ఈ తలనొప్పులు రోజూ పడుతూనే ఉన్నాను. నిన్ను బాధపెట్టడం ఎందుకని చెప్పలేదు. అలా ఏం లేదు దాసు. వసుంధరకి జరగబోయేది ఏదైనా నాకు తెలియాలి. తను బాగుండాలంతే. అలాగే భాస్కర్, నువ్వు గదిలోకి వెళ్ళి రెస్ట్ తీసుకో. ఎప్పుడనగా బయలుదేరావో ఏంటో. లేదులే దాసు, నేను వెళ్ళాలి. ఎస్టేట్లో చాలా పనులున్నాయి. మల్లికా మేడం పిలిచారని వచ్చేసాను. లోళ్ళు లెక్కలు చూసుకోవాలి. నేను వస్తాను. జాగ్రత్త వసుంధర, జాగ్రత్త. సరే భాస్కర్. నా దారి కొడ్డొస్తే వసుంధరనే కాదు, నిన్నైనా ఇలాగే మాయించేసేస్తా. నాన్న, రేపే కదా మీ సంవత్సరికం. ఒక్క మనిషి లేక ఏడాది గడిచిపోతే బాధ తగ్గిపోతుందని అంటారు, కానీ నాకేంటి నాన్న, రోజు రోజుకి మీ జ్ఞాపకం ఇంకా బరువైపోతుంది. మీరు నా తండ్రి కాదన్న విషయం నాకు 14 ఏళ్లప్పుడు తెలిసింది. అది కూడా నా సర్టిఫికేట్లో మీ పేరు గార్డియన్గా ఉండడం వల్ల. లేకపోతే మీరు నాకెప్పుడు తండ్రి కాదన్న ఆలోచన కూడా రానివ్వలేదు. అమ్మ లేని లోటు నాకు తెలియకుండా ఒక తల్లిలా నన్ను పెంచారు. మీరు తిన్నా తినకపోయినా నా పళ్ళెంలో ముద్ద తగ్గకుండా చూసుకున్నారు. మీరు ఒక తండ్రిగా కాకుండా నా కోసం మీ జీవితాన్ని త్యాగం చేసి ఒక దేవుడిలా కనిపించేవారు. ఎంత చేసినా మీకు కనీసం సంవత్సరికం కూడా పద్ధతిగా చేయలేకపోతున్నాను. మీ రుణం తీర్చుకునే చిన్న అవకాశం కూడా
ఈ పరిస్థితులు కుదిరినివ్వడం లేదు, బాధ్యతలు నాకు ఇవ్వడం లేదు. నేను మంచి కూతుర్ని కాదేమో అనిపిస్తుంది నాన్న. నాకు అవకాశం ఉండుంటే గుడిలో మీ పేరు మీద పేదవాళ్ళకి అన్నదానం చేసుండేదాన్నేమో. మీరెప్పుడూ అనేవారు, వసుంధర మనం ఆకలి విలువ తెలిసిన వాళ్ళం, అందుకే మన వల్ల ఎవరి ఆకలి తీరినా అదే మనకు నిజమైన తృప్తి అని. అది కూడా నేను చేయలేకపోతున్నాను. నన్ను క్షమించండి నాన్న. కానీ మీ ఆశయం నాకు తెలుసు. మీరెప్పుడు నా దగ్గర ఆశించింది ఒక్కటే, నా గురించి కలలు కన్నది ఒక్కటే, నేను కలెక్టర్ నవ్వాలని. రాసి పెట్టుకోండి నాన్న, వచ్చే ఏడాది మాత్రం ఈ లోటు లేకుండా మీ సంవత్సరీకం జరిగేలా చూసుకుంటాను. మీరు అనుకున్నట్టు కలెక్టర్ అయ్యే ప్రయాణంలో నా జీవితం ఉంటుంది. ఆ రోజు మీ ఆత్మ నిజంగా సంతోషిస్తుందని నాకు తెలుసు. ఇది వసుంధర మీకు ఇస్తున్న మాట నాన్న. అంతవరకు ఈ కూతుర్ని క్షమించండి నాన్న, క్షమించండి. ఆ లెటర్ చూసావా అమ్మా? అది చదివాక నేను బతికున్న శవంలా ఫీల్ అవుతున్నాను. నందిత, గడిచిన కాలం గురించి ఆలోచిస్తూ కూర్చుంటే రాబోయే కాలం మనల్ని చూసి నవ్వుతుంది. ఆ విషయం మనకంటే ఎవరికి బాగా అర్థమవుతుంది? వసుంధర వెళ్ళిపోయింది, తను ఒక ముగిసిన అధ్యాయం. ఇప్పుడు ధ్రువకి నా కూతురించి పెళ్లి చేస్తే ఈ ఇంటికి కళ మళ్ళీ తిరిగి వస్తుంది. ఆ విషయం నువ్వే ధ్రువకి నచ్చ చెప్పాలి. మొదట ఒకరికి న్యాయం జరగాలి అంటే ఒకరికి అన్యాయం జరిగి తీరాలి అన్నారు. కానీ ఇప్పుడు ఒకరి కోసం ఇద్దరి జీవితాలకి ద్రోహం చేస్తున్నానా అనిపిస్తుంది. మళ్ళీ మొదటికి రాకు నందిత, ఇందులో ద్రోహం ఏముంది? మన వాళ్ళ బాగు కోసం కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవు కదా. నిర్ణయాలు కఠినంగా ఉండొచ్చండి, కానీ కనికరం లేకుండా ఉండకూడదు. ధ్రువ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నేనే కాదు, స్వయంగా వసుంధరే వచ్చి మీరాని పెళ్లి చేసుకోమన్నా చేసుకోడు. ధ్రువ గురించి నాకు బాగా తెలుసు. నువ్వు మరీ ఎక్కువగా ఆలోచిస్తున్నావు. ఒక పెళ్లి జరిగితే అన్నీ సర్దుకుంటాయి. ఎందుకు దాసు ప్రతిదీ అలా గొంతు మీద కత్తి పెట్టి చేపిస్తున్నావు? నీకే కాదు, మీరా నాకు కూడా కూతురే. నాకు తన మీద బాధ్యత ఉంది. ఈ విషయాన్ని నీకు నిరూపించటానికి నేను చేసిన బలిదానాలు సరిపోలేదా? ఇంకా ఏం కావాలి? అన్నీ వాటి వాటి టైం వచ్చినప్పుడు అవే జరుగుతాయి. అన్నీ చూసుకొని నేనే మాట్లాడతాను. దీని మాటలు వింటుంటే నాకు వెన్నులో వణుకు పుడుతుంది. వసుంధర దీని రక్తం అని తెలియకపోయినా ఇంతలా మాట్లాడుతుంటే రేపొద్దున వసుంధరే దీనికి పుట్టిన బిడ్డని తెలిస్తే అప్పుడు నందిత ఇక మామూలుగా ఆగుతుందా? ఢిల్లీ తగలబెట్టేస్తుందేమో. ధ్రువ, చెప్పింది అర్థమవుతుందా? రేపు వసుంధర వాళ్ళ నాన్నగారి సంవత్సరికం. తను అక్కడికి తప్పకుండా వస్తుంది. నువ్వు భాస్కర్ వాళ్లతో బయలుదేరి అక్కడికి వెళ్ళు అంటే అలా బెల్లం కొట్టిన రైలు చూస్తావేంటి? అమ్మా, నీకు ముందే చెప్పాను, తనంతట తనే నా ప్రేమని తెలుసుకొని వస్తేనే ఈ బంధం నిలబడుతుంది. నేను బలవంతంగా తీసుకొచ్చినా ఈసారి నన్ను వదిలి ఎప్పుడు వెళ్తుందో అని భయపడుతూ ఉండలేనమ్మా. తిరిగొస్తే తనకి తానుగానే రానివ్వం. అయిపోయిందా?
నీ ఆవేశం, నీ పురుష అహంకారం రెండు మాట్లాడేశాయా? అయితే ఇప్పుడు నేను చెప్పేది విను. అమ్మా, నీకిది అహంకారంలా కనపడొచ్చు, కానీ ఇది నా బాధ. నీకెంత చెప్పినా అర్థం కాదు. నీ ముద్దుల కోడలు కదా, నువ్వు తన్నే వెనకేసుకొస్తావు, నన్ను మాత్రం అర్థం చేసుకోవు. ఇది వెనకేసుకు రావడం కాదు ధ్రువ, వాస్తవం మాట్లాడ్డం. భార్యాభర్తల బంధం అంటే కేవలం ఒకే ఇంట్లో ఉండడం మాత్రమే కాదు, ఒకరి తప్పుని ఇంకొకరు భరించటం. నువ్వు అన్ని తప్పులు చేశావు, అది నీకోసం అన్నీ భరించింది, ఆఖరికి తన ఉనికిని కూడా మార్చుకుంది. అలాంటి తను వదిలిపెట్టి వెళ్ళిపోయిందంటే అర్థం ఏంటి? నిన్ను ద్వేషిస్తుంది అని కాదు, నిన్ను ఎక్కువగా ప్రేమిస్తోంది కాబట్టి. ఒక్కొక్కసారి అతిగా ప్రేమించినా ఇదిగో ఇలాగే అపార్థాలొస్తాయి. అది చేసింది తప్పే కావచ్చు, కానీ ఆ తప్పు వెనుకున్నది స్వార్థం కాదు, స్వచ్ఛమైన ప్రేమ. ప్రేమిస్తే ఎవరు వెళ్ళిపోరమ్మా, కలిసుంటారు. అలా అయితే గొప్ప గొప్ప ప్రేమికులందరూ ఎందుకు కలవలేకపోయారా? ఆ కథలన్నీ అసంపూర్ణంగానే ఎందుకు మిగిలిపోయాయి? కలిసుండాలంటే ప్రేమ ఒక్కటే కాదురా, ఏం జరిగినా నీ చెయ్యి వదలను అనే భరోసా ఇవ్వాలి. అది ఇవ్వడంలోనూ చూపించడంలోనూ ఎక్కడో నువ్వు ఓడిపోయావు. ఇప్పుడు నువ్వు పెంచుకోవాల్సింది కోపాన్ని కాదు, నీ బాధ్యతని. రేపే శంకరయ్య సంవత్సరికం. ఎస్టేట్ నుంచి వచ్చేటప్పుడు ఆయన ఫోటో ముందు దీపం పెట్టి దగ్గర ఒట్టు వేసి మరీ వసుంధర నా బాధ్యత అని మాటిచ్చాను అన్నావు. ఆ మాట కేవలం వసుంధర కోసమే ఇచ్చావా, లేక చనిపోయిన ఆ మనిషికిచ్చే గౌరవమా? వసుంధర తండ్రి స్థానంలో ఉన్నవాళ్లు నీకు తండ్రితో సమానం. మరి తండ్రి లాంటి మనిషికి సంవత్సరికం జరపాల్సిన బాధ్యత నీకు లేదా? వసుంధర అక్కడున్నా లేకపోయినా శంకరయ్య ఇంటి అల్లుడిగా ఆ కర్మకాండలో నువ్వే చెయ్యాలి. అది నీ ధర్మం. దానికోసం నువ్వు రేపు ఎస్టేట్కి వెళ్ళాలి. సరే అమ్మా, నేను వెళ్తాను. వసుంధర అక్కడ కనిపిస్తే ఏం చేయమంటావమ్మా? వెళ్ళి కాళ్ళు పట్టుకొని ఇంటికి రమ్మని అడుక్కోమంటావా? అలా చేయడం వలన మనుషులొస్తారు గాని మనసులు రావు. తను కనిపిస్తే ఎందుకు ఇంట్లోంచి వెళ్ళిపోయిందో అడుగు. తన మనసులో ఏముందో తెలుసుకో. తనని నిలదీయకో. నాకు వెంటనే కాల్ చేయి, నేను కూడా వస్తాను. చూడు ధ్రువ, ఆడది గడప దాటి వెళ్ళింది అంటే అది అహంకారం అనుకోవడం మగవాడి పొరపాటు. గడప లోపల తనకి చోటు లేదు అని తను అనుకున్నప్పుడు మాత్రమే అడుగు బయటపడుతుంది. ఆ చోటు నీ మనసులో ఉందని తనకు అర్థమయ్యేలా చెయ్యాల్సిన బాధ్యత నీదే. ఇప్పుడు నువ్వు వెళ్తున్నావు, అది వసుంధర కోసం కాదు, శంకరయ్యకిచ్చిన మాట కోసం. సరే అమ్మా, వెళ్తాను. ఆయనకిచ్చిన మాట కోసం, నా బాధ్యత కోసం వెళ్తాను. అది కనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేస్తాను. నీ కళ్ళల్లో కోపం వసుంధర కనిపించేంతవరకేరా. ఒక్కసారది కనిపిస్తే తిర్నాళ్లలో తప్పిపోయిన చంటి పిల్లాళ్ళ తన దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్తావు. థ్యాంక్స్ అమ్మా. నాన్న, అందరూ నీకు ఆడపిల్ల అని, కొడుకు పుడితే బాగుండేది అని అన్నప్పుడు నువ్వు తలకొరిమి పెట్టేవాణ్ణి కొడుకు అంటారు. వాడు అక్కడితో ఆ బాధ్యత తీరిపోయిందనుకొని చేతులు దులిపేసుకుంటాడు. కానీ ఆ బాధ నీ గుండె నిండా
జీవితాంతం మోస్తూ ప్రతి సంవత్సరం ఆ రోజు 4 మెతుకులు అందరికీ పెట్టేదే కూతురు అనేవాడివి. కూతురిగా మీకోసం ఏమీ చేయలేని నా నిస్సహాయతకి క్షమించండి. అమ్మా, ఇక్కడ లేని వాళ్ళకి భోజనం అని బోర్డు పెట్టారు కానీ వడ్డన చూస్తుంటే మాత్రం ఉన్న వాళ్ళ ఇంట్లో విందు భోజనం చేసినట్టుందమ్మా. కడుపు నిండిపోతే మాటలు వస్తాయంటారు కానీ మీ భోజనం తింటే కన్నీళ్ళు వస్తున్నాయమ్మా. ఇంత మంచి మనసున్న మీరు చల్లగా ఉండాలమ్మా. ఆ దీవెనలు నాకు కాదమ్మా, ఈరోజు మా వియ్యంకుడి సంవత్సరికం. ఆయనంటే నా కోడలికి ప్రాణం. ఆయన ప్రేమే ఈరోజు మిమ్మల్ని ఇలా తృప్తిగా పంపేలా చేస్తున్నాయి. ఇవి కేవలం వడ్డించే చేతులు మాత్రమే. ఆ వెనకున్న మనసు నా కోడల్ది. ఆ పుణ్యం తనకి, శాంతి ఆయనకి కలిగేలా దీవించండమ్మా. అలాగేనమ్మా. అమ్మా నమస్కారం అమ్మా. అత్తమ్మా, మీకు నా మీద కోపం వచ్చిందేమో అనుకున్నాను, కానీ నా బాధ్యతను మీరు నెరవేరుస్తున్నారా? అమ్మ లేని పిల్లలకి అత్తయ్యే అమ్మ అవుతుందని మా నాన్న చెప్పేవారు. అది ఈ రోజే కళ్ళారా చూస్తున్నాను. ఓం రాజాధిరాజాయ ప్రసహ్యసాహినే నమో వయం వై ఈ శ్రవణాయ కుర్మహే సమే కామాం కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమో నమః భద్రకాళీ వీరభద్రస్వామినే నమో నమః ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. దీపం దర్శయామి. స్వామి, నా ఇంటి మహాలక్ష్మి ఎక్కడున్నా అది బాగుండాలి. తన తండ్రి ఆత్మకి శాంతి దొరకాలి. అది తొందరగా ఇంటికొచ్చేయాలి. అది లేని ఇల్లు దీపం లేని గుడిలా ఉంది. దాన్ని త్వరగా వచ్చేలా చెయ్యి తండ్రి. ధ్రువ చేస్తున్నాడు. ఎస్టేట్కి వసుంధర ఏమైనా వచ్చిందేమో. ధ్రువ, నీ కాల్ కోసమే వెయిట్ చేస్తున్నానరా. వసుంధర ఏమైనా కనిపించిందా? లేదమ్మా, తను రాలేదు. తను రాదని తెలిసినా వస్తుందేమో అన్న చిన్న ఆశ. మామయ్య గారికి పూజ తర్పణం అన్ని పద్ధతులు పూర్తి చేశాను. వస్తే ఈ పాటికే వచ్చేది. ఇంకా రాదేమో అమ్మా. సరే ధ్రువ, నువ్వు బయలుదేరు. భాస్కర్ని ఒక కంట కనిపెట్టుండమను. అలాగే అమ్మా. భార్య కష్టంలో ఉంటే తోడుండడం భర్త ధర్మం ధ్రువ సార్. కానీ తను లేనప్పుడు తన బాధ్యతను మోయడం అదృష్టం. నా అదృష్టం మీరిద్దరు. నా దురదృష్టపు ఛాయలు కూడా మీ మీద పడకూడదు. భాస్కర్, నేను అమ్మకు కాల్ చేసి చెప్పాను, వెళ్తాను. ఓం శ్రీమన్ మహాగణాధిపతియే నమః భద్రకాళీ వీరభద్రస్వామినే నమో నమః. అక్క, చెప్పండి. ఆ చీర నాకు ఇస్తారా? మీకెంత కావాలంటే అంత డబ్బిస్తాను. డబ్బులు ఇస్తానంటున్నావు, సరే ఇద్దామంటే ఇది ఎవరో దానం చేసిన చీర కదా, పర్వాలేదా? పర్వాలేదు.
తీసుకోండి. సరే ఇదిగో. ఇదే దానం కాదమ్మా, నాకు అందిన దీవెన. అమ్మా అయ్యో అబ్బా అమ్మా అమ్మా అయ్యయ్యో నీకెందుకు తల్లి ఈ పనులు? మా ఊర్లో కూడా ఇలాగే నాకు ఒక అమ్మమ్మ ఉండేది. నాకు మిమ్మల్ని చూస్తుంటే తనని చూసినట్టే ఉంది. బామ్మ, ఇంటింట్లో మీరొక్కరే ఎలా ఉంటున్నారు? మీకు అభ్యంతరం లేకపోతే మీ గురించి చెప్తారా? అభ్యంతరం ఏముంటుందమ్మా, నాకిద్దరు కొడుకులు నాకొక కూతురు ఉన్నారు. వాళ్ళని పెంచడానికి, ప్రయోజకుల్ని చేయడానికి నేను మా ఆయన పడని కష్టం లేదు. అప్పట్లో మా ఆయన అంటూ ఉండేవాడు, ముసలితనంలో 3 పిల్లలు కాదు 3 కోటలున్నాయి అని. మరి వాళ్ళు ఇప్పుడు ఎక్కడుంటున్నారు? మీతో ఉండడం లేదా? కాలం అమ్మా, మా ఆయన ఉన్నంతకాలం అందరూ ఇంటి చుట్టూనే ఉండేవారు. కాని ఆయన కన్ను మూసాక కాలంతో పాటు నా పిల్లల రంగులు కూడా బయటపడ్డాయి. ఇదిగో, ఈ మధ్య నువ్వు సరిగ్గా తింటం లేదు కదా, ముందు ఈ పాలు తాగు. దీన్ని అడ్డు పెట్టుకొని నీ మొగుడు ఆడే కొత్త నాటకాన్ని చూద్దు గాని. నందిత, ఏ ముసలే,